అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సైనోవైటిస్ లేదా జాయింట్ ఎఫ్యూజన్ గురించి కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మోకాళ్ళ జాయింట్, థై బోను, షిన్ బోను స్మూత్గా కదలడానికి ఉపయోగపడే ఫ్లూయిడ్ సైనోవియల్ ఫ్లూయిడ్. దీని చుట్టూ ఉండే సైనోవియల్ మెంబ్రేన్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది కనుక దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అని అంటూ ఉంటాం. సాధారణంగా సైనోవియల్ ఫ్లూయిడ్ జాయింట్లో 4 ml వరకు ఉంటుంది. 5 to 20 ml వరకు ఉంటే మైల్డ్ సైనోవైటిస్ ఆర్ జాయింట్ ఎఫ్యూజన్ అంటామండి. 20 to 50 ml ఉంటే మోడరేట్ అంటాం. 50 ml కన్నా ఎక్కువగా ఉంటే సివియర్ ఎఫ్యూజన్ అని అంటూ ఉంటాం. ఇలాగా సివియర్ ఎఫ్యూజన్ ఉన్న వారి మోకాలు స్పష్టంగా స్వెల్లింగ్ వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది ఒక్కొక్కసారి మోకాలు ఎర్రగా మారుతూ ఉంటుంది, స్వెల్లింగ్ ఎక్కువగా ఉంటుంది, వేడిగా ఉండే పరిస్థితి ఉంటుంది, మోకాలు మడుచుకునే ప్రయత్నం చేసినప్పుడు తీవ్రమైన నొప్పిని కలిగిస్తూ ఉంటుంది, రెస్ట్లో ఉన్నప్పుడు కూడా తీవ్రమైన నొప్పిని కలుగజేస్తూ ఉంటుంది. సాధారణంగా మైల్డ్ ఎఫ్యూజన్ ఉన్న వారిలో ఎక్స్రే కూడా నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ కొంచెం మోడరేట్గా ఉన్నవారు వెంటనే స్పందించి అల్ట్రాసౌండ్ స్కానింగ్ మోకాలికి చేసుకోవడం ద్వారా ఎంత వాల్యూమ్ ఉన్నది అనేది మెజర్ చేయడానికి అవకాశం వస్తుంది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఎంఆర్ఐ కూడా తప్పనిసరిగా చేయించుకోవడం ద్వారా సైనోవియల్ థిక్నింగ్ ఎలాగుంది, ఇన్ఫ్లమేటరీ మార్పులు ఏమైనా వచ్చినాయా, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, అదే కాకుండా క్రిస్టల్ గౌటీ ఆర్థరైటిస్ లాంటివి ఏమైనా ఉన్నాయా, సెప్సిస్ ఉందా, లేదా మరే ఇతరమైన కారణాలైనా ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అనేవి ఎంఆర్ఐలో మనం స్పష్టంగా తెలుసుకునేదానికి అవకాశాలు ఉంటాయి. ఇందులో చూపించిన విధంగా నిపుణులైన వైద్యులు మస్కులోస్కెల్టల్ అల్ట్రాసౌండ్ అనే పరీక్ష చేయటం ద్వారా సైనోవియల్ ఫ్లూయిడ్ ఎంత ఉందో కనుక్కోవడంతో పాటు దాన్ని యాస్పిరేట్ చేయడం ద్వారా వెంటనే ఉపశమనం కలుగుతుంది. అయితే యాస్పిరేట్ చేసిన సైనోవియల్ ఫ్లూయిడ్ని ఖచ్చితంగా ల్యాబ్కి పరీక్షలకు పంపించుకొని అందులో ఎటువంటి మార్పులు వచ్చినాయో గమనించటం, ఆ మార్పులకు అనుకూలంగా ఇన్ఫెక్షన్ ఉందా, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉన్నాయా, మ్యాలిగ్నెన్సీ ఉందా, ప్యూర్ సెప్సిస్ లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి తెలుసుకోవడం ద్వారా మనం ఖచ్చితంగా సైనోవైటిస్ వచ్చిన సందర్భాన్ని మొట్టమొదటి వార్నింగ్ సైన్ లాగా మనం గమనించుకుని వెంటనే స్పందించుకోవచ్చు. సాధారణ వ్యక్తుల్లో సైనోవైటిస్ అనేది ఆర్థరైటిస్ తీవ్రతని సూచించే సూచికలాగా కొత్త రీసెర్చ్ రిపోర్ట్స్ అన్నీ చెప్తా ఉన్నాయి. అంటే సైనోవైటిస్ని ఇంజిన్ ఆఫ్ ఆర్థరైటిస్ ఆర్ చేంజెస్ ఇన్ ద నీ అని చెప్తూ ఉన్నారు. అందుచేత సైనోవైటిస్ విషయంలో అవగాహన కల్పించుకొని వీలైనంత త్వరగా, ఒకవేళ మడుచుకున్న ఇబ్బంది ఉండున్న ప్రత్యేకమైన సందర్భాల్లో త్వరగా వైద్యుల్ని సంప్రదించి దానికి అనుకూలమైన పరీక్షలు చేసుకోవడం ద్వారా మోకాలతో పాటు ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చు.